ఈరోజు ఇది మా చేను గట్టుకు వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే మా మోటార్ పనిచేస్తాడు, నడుస్తలేదంట, దాన్ని చెక్కడానికి వచ్చిన. మాయ అన్నీ చెప్తాడు, అన్నీ నేర్చుకోవాలి, అన్ని పనులు నేర్చుకుంటేనే మంచిది అంటాడు. ఎందుకు ఇది కూడా నేర్చుకున్నాను. నేనైతే కరెంట్ అయితే రాలేదంటే ఆటోమేటిక్గా కరెంట్ వచ్చింది. అలాగే ఆ ఫీజు కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ షర్ట్ బంద్ తిప్పేసి మళ్ళీ ఈ ఫీజు చేంజ్ చేసి పైన పెట్టాలి. కొంచెం ఇది ఇక్కడ డేంజర్గా ఉంది, దీన్ని తీసేయాలి. ఇక తర్వాత మళ్ళీ స్తంభం ఎక్కాలి, ఎందుకంటే నిన్ననే రాలేదంట. ఇక నిన్ననే రాకపోతే ఇక మళ్ళీ పని పెట్టింది మళ్ళీ ఇంకో రోజు అవసరం వస్తుంది. అందుకే పైన పెట్టేసి ఇది చెట్టు కొమ్మలు అయితే నేను ఎక్కరాకుండా అయితే ఘోరంగా ఉన్నాయి. అందుకే మా నాన్న ఏం చేసిండంటే మంచిగా కమ్మకత్తి చేసిండు. కమ్మకత్తి చేసి ఇక మెల్ల ఒక్కొక్కటి మెల్ల కోసుకుంటే ఇక దాన్ని నాకు తగలకుండా అయితే చేసేసిండు. ఇక నేను ఎక్కాలి కదా ఎట్లయినా. సిట్టింగ్ ఉద్దాలు వేసుకోవచ్చు. ఇది మా పొలమే చుట్టూ అంటే అంత కొంచెం ఇటు ఇక ఒక 4 మడులు ఇటు ఇట్లా చక్కగా కిందికి ఉంటుంది. ఒక్కొక్క మడి 4 తుకం మాయా ఇది సరిపోదని ఇక్కడ కూడా పోసిండు. ఈసారి తెలిసి నేను నాటుకైతే రాను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సెమ్. నేను ఈసారి అయితే బతికిపోతుండొచ్చు. నేను ఎంత బతికినా మసాలా అయితే చల్లుతాం ఖచ్చితంగా. నాకు ఎగ్జామ్స్ అయిపోయే లోపల ఇక్కడ అయిపోతుందా, ఇక్కడ అయిపోయాక ఏంటంటే ఇక ఖచ్చితంగా మసాలా అయితే ఖచ్చితంగా వస్తాం. మాయ ఖచ్చితంగా రప్పిస్తాను నన్ను. ఎగ్జామ్స్ అయిపోయినాయంటే ఖచ్చితంగా ఇడికి రావాల్సి వస్తుంది కదా. అప్పుడు ఇట్లా చేసి ఫిట్ చేయడం అయిపోయింది, కానీ ఆ నట్ అయితే వెళ్తలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ గజ్జలు పోయి ఓడి తెస్తాడని మా ఏం చెప్పినంటే ఇంకో మోటార్ అది ఇప్పేసి దీనికి ఏమన్నాడు. ఎందుకంటే ముందే మడ్లలో అయితే వాటర్లు, అందుకే దన్న ఇది కూడా ఫిట్ చేసేసిన. మళ్ళీ అట్నే ఇక స్టవ్ కూడా ఎక్కేసిన, ఆ వైర్లకి గ్రీస్ లాంటిది పెట్టేసిన, అది కార్బన్ రాకుండా. ఇక అంతా పని అయిపోయిందని ఇక మోటార్ షవర్ డబ్బా కట్టేసి చక్కగా వెళ్ళిన. ఇక మోటార్ అయితే నడుస్తుంది. ఈ వచ్చిన పని అయిపోయింది. హైదరాబాద్కి వచ్చిన పని క్లోజ్. ఇక పోయి స్నానం చేసి అంతా హైదరాబాద్ చేసింది కూడా తినలేదు. ఇక వాటరు కల్వార తీసుకురమ్మన్నది మా అమ్మ. ఈ కల్వార ఇచ్చేసి ఇక వెళ్తున్నాము అని చెప్పి బాయ్ అని చెప్పి హైదరాబాద్కి వచ్చేసినాం.